నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది. చాప కింద నీరులాగా హైదరాబాద్లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇప్పుడు పట్టణాలకి, గ్రామాలకి పాకుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న ఒక పాంప్లెట్ ఆమనగల్లు బంద్ మార్వాడీల గో బ్యాక్ అంటూ ఒక పాంప్లెట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. సో అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మార్వాడి ఉద్యమం అనేది గ్రామాలకు, పట్టణాలకు చేరుతూ ఉంది? దీని వెనకాల అసలు చరిత్ర ఏంది? సో దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతున్నారో సముద్రాల శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్కారం. సో ప్రస్తుతం మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్లో ఒక ఓల్డ్ సిటీలో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు గ్రామాలకి, పట్టణాలకి పాకుతూ ఉంది. అసలు ఇంత పెద్ద ఎత్తున ఒక నివురుగప్పిన నిప్పుల ఈ ఉద్యమం పాకడం గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అసలు? మనము ముందు నుంచి గమనిస్తే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఉద్యమం కాదు. ఓకే. చాలా సంవత్సరాల కింద నుంచి కూడా ఒక ప్రజల్లో, ముఖ్యంగా వాణిజ్య వ్యాపారాలు చేసే వారిలో ఒక అసంతృప్తి మొదలైంది. ఎలా అంటే వీళ్ళు ప్రతి రంగంలోకి వీళ్ళు రావడం, వీళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా వీరికి సామాజిక సంబంధించిన వారిని వారి వ్యాపారాల్లో పెట్టుకోవడం. ముఖ్యంగా అంటే ఈ ఇష్యూ అనేది మొత్తం సమాజానికి కాకుండా, వారి సామాజిక వర్గానికి మొత్తానికి కాకుండా, ఇందులో ముఖ్యంగా కొందరు, మీరు గమనించాలి, ఇక్కడ కొందరు కల్తీ వ్యాపారాలు చేయడం, వారినే పెట్టుకోవడం, వేరే వాళ్ళని అసలు మనుషులుగా చూడకపోవడం, అగౌరవపరచడం, మర్యాద ఇవ్వకపోవడం, కేవలం వాళ్ళు మాత్రమే మనుషులు అనుకోవడం. అంటే వ్యాపారాలు అందరూ చేయాలి, ఎవరైనా ఎక్కడైనా బ్రతకచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళే హక్కు అందరికీ ఉంటుంది. కానీ మనము ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నామో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే వాళ్ళు అక్కడ ప్రజలు ఉంటారో, వాళ్ళ కల్చర్ ఉంటుందో వాటిని కలుపుకుంటూ వాటిలో మనం మర్జ్ అయ్యి అందరితో కలిసిమెలిసిగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే వారి యొక్క అక్కడి ఆచారాలు, వారి యొక్క అక్కడ ఉండే సాంప్రదాయాలు ఇక్కడ రుద్దడం. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడి సమాజం, ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అదే కరెక్ట్ అనుకొని మన ఏవైతే పూర్వం నుంచి మన ఆచారాలు, మన కల్చర్, మన సంస్కృతి ఏదైతే ఉందో అది మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మీరు వ్యాపారాలు చూసుకోండి, వారి జీవన శైలి చూసుకోండి, ఏ రకంగా చూసినా కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారుతున్నాయి. అంటే ఇప్పుడు కల్తీ వ్యాపారం అని మీరు చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే కల్తీ వ్యాపారాలు అంటే మీరు గమనించండి, మనం చాలాసార్లు న్యూస్ ఛానళ్ళల్లో, టీవీలలో కూడా మనం చూసాం. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ బేగం బజార్ ఉన్నాను. బేగం బజార్కి ప్రతిరోజు నాకు తెలిసి కొన్ని వేల లక్షల కోట్ల వ్యాపారాలు జరుగుతాయి అక్కడ. అక్కడ నేను అందరినీ అనను, కొందరు ఇదే ముసుగులో కల్తీ అంటే కల్తీగా కూడా తయారు చేసి వస్తువులని అవి విక్రయించడం జరుగుతుంది. అది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు, మీకు కూడా తెలుసు. 2 నంబర్ దందా అంటారు. అందులో కూడా వీళ్ళు చేయడము, వీరు అందులో ముందుకు వెళ్ళడము, ఇవి ఎక్కడ చూసినా కూడా అది ఫైనల్గా హోల్సేల్ అనేది వీళ్ళే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి గమనించండి, గ్రామాల్లో కానీ, ఇప్పుడు సిటీలో కానీ, హైదరాబాద్లో ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మేము వైశ్య కమ్యూనిటీ, మా వైశ్య కమ్యూనిటీ ఒకప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో కిరాణా షాపులు ఉండేవి. కిరాణా షాపులు ఉండేవి అనే మాట మాట్లాడుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడికి దిగజారిపోయినామో మనం. అంటే వీళ్ళ డీమార్ట్లని, అవని ఇవని పెద్ద పెద్ద మాల్లు పెట్టడం వల్ల గల్లీలో చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కనుమరుగైపోయినారు. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా పేదలు పెరిగిపోయినారు, ఇంకా ఎక్కువైపోయారు. ఇప్పుడు వ్యాపారం అనగానే ఒకప్పుడు కోమటోళ్ళు, వైశ్యాసు అనేది, ఇప్పుడు అసలు అది లేదు, అది మొత్తం మాయమైపోయింది. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చేసి, ఈ పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసి, ఒక కిరాణా షాపులనే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు అయిపోయినాయి. వీరి యొక్క
వ్యాపారాల వాళ్ళు. ఇప్పుడు అవును. సక్రమమైన వ్యాపారం చేసుకుంటూ సక్రమంగా ట్యాక్సులు కట్టుకునే వాళ్ళ గురించి కాదు ఇది. అవును. సక్రమంగా అంటే చేసుకునే వారి ట్యాక్స్‌లు గురించి కూడా కాదు. కడతలేరు కొంతమంది అనేది చాలా మాత్రం మంది బలంగా ఇప్పుడు మీరు వినిపిస్తుంది. గమనించండి, కొంతమంది కొన్ని జాగాలో మనం వెళ్తే అక్కడ వాళ్ళు ఫోన్‌పేలు, జీపేలు తీసుకోరు. అవును. ఓన్లీ క్యాష్ అంటారు. అవును. మరి అదేందండి? అవును. అది కూడా తప్పే కదా! అవును. క్యాష్ అంటే ఒక్కొక్కసారి క్యాష్ ఉంటది. ఒక్కొక్కసారి ఇప్పుడంతా డిజిటల్ ఇప్పుడు మోడీ గారు ఎంతో గొప్పగా డిజిటల్ వినియోగం జరగాలి. అవును. అంత క్లియర్‌గా ఉండాలి అన్నట్టుగా ఆయన ఉద్దేశ్యం. అవును. మరి కొంతమంది మీరు గమనించండి, అది ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళున్నారు ఎక్కువ శాతం? అవును. క్యాష్ మాత్రమే. అసలు వాళ్ళు జీపేలు తీసుకోరు, ఫోన్‌పేలు తీసుకోరు, ఏం చేయరు. అంటే ఇట్లాంటివి జరుగుతుండడం వల్ల అది నాకు తెలిసి ఈ ఉద్యమం గూడా ఒక కారణం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అవును. అంటే ప్రముఖంగా అంటే మార్వాడీల యొక్క ముఖ్యంగా గుజరాతీలు కావచ్చు, వివిధ రకాల ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని తట్టుకొని నిలబడేంత శక్తి ఇక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు లేదంటారా? అంటే ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటదంటే వాళ్ళ వ్యాపార పద్ధతులు నార్మల్‌గా జనరల్‌గా చేసే వ్యాపార పద్ధతులు చాలా తేడా ఉంటాయి. హ్మ్. వాళ్ళదేందంటే రూ. 1 వచ్చినా చాలు అనుకోని వ్యాపారం చేసేవాళ్ళు. అవును. మరి కొంతమందిని గమనిస్తే మినిమమ్ రూ. 10 ప్రాఫిట్ లేనిది వ్యాపారం చేయలేరు. అవును. ఎందుకంటే వాళ్ళ ఆలోచన తీరు అట్లుంటది. వాళ్ళు ఏదున్నా బల్క్‌గా సేల్ చేయడము, సప్లై చేయడం ఉంటది. అవును. మనదంతా రిటైల్ కౌంటర్ ఉంటది. అవును. దానివల్ల కూడా చాలా దెబ్బుంటది. ఇంకొకటి నేను కొన్ని చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ నాకు తెలిసినయి నేను అవును. చెప్పగలుగుతున్నా. అవును. ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలు జరుగుతున్న దగ్గర మన వాళ్ళు ఎక్కడన్నా వ్యాపారం స్టార్ట్ చేస్తే మైనస్ అంటే మనకి రూ. 10 పడ్డ వస్తువు కూడా వాళ్ళు రూ. 8 కూడా అమ్మేస్తారు. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారం తక్కువ ధరకి మైనస్‌కి కూడా ఇచ్చేసి కూడా ఎదుటోడు బతకద్దు. ఎందుకు వాడు తీసేయాలి వ్యాపారం చేయొద్దు. ఓకే. అంటే కాంపిటీషన్ అనేదే ఉండొద్దు. హ్మ్. మనదే నడవాలే, మనమే చేయాలి అనేవి ఇట్లాంటివి జరుగుతున్నాయి. అవును. ఎవరు నిజం అనుకున్నా, అబద్ధం అనుకున్నా ఇవి జరిగినాయి కాబట్టే అవి తగిలి ఇప్పుడు చినుకు గాలివాన అంటారు కదా! అవును. ఇప్పుడు ఆ పరిస్థితికి వెళ్తుంది. అవును. దానికి కూడా ఇదొక రీజన్ అని నేను అనుకుంటున్నాను. గతంలో మార్వాడీలు కేవలం హైదరాబాద్ ప్రాంతంలో కొంత ఒక బేగం బజార్ కావచ్చు, లేకపోతే సిటీసీ కావచ్చు, మోండా మార్కెట్ కావచ్చు, ఇట్లా కొన్ని ఏరియాలకే పరిమితమైనటువంటి మార్వాడి వ్యాపార సామ్రాజ్యం ఈరోజు తెలంగాణ అంతటా కూడా భారీగా విస్తరించిపోయి ఈరోజు మీలాంటి వాళ్ళు మీరే చెప్తున్నారు అసలు కొమటలో సంబంధించినటువంటి కిరాణా షాపులే లేకపోయినాయి అని చెప్పేసి అన్నారు కదా! ఇంత పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైండొచ్చు అసలు? అయితే ఇప్పుడు ఇందులో మనం ఒకటి ఆలోచించాలి. ఒకప్పుడు కిరాణా షాపులు ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలో ఉండేది. అవును. ఆ ఊరిలో ఎక్కడ ఆ ఊరిలో ఇప్పుడు ఆ ఊరిలో ఎంత ప్రజలైతే ఉన్నారో హ్మ్. దానికి తగ్గట్టుగా సప్లై అనేది ఆ కోమటైన దుకాణాలను దొరుకుతుండే. అవును. అంటే ఒక వైశ్య కిరాణా షాప్‌లో దొరుకుతుండే. అవును. అప్పుడు ఎట్లా ఉంటుండే అంటే దాదాపు ఖాతాలే అందరివి. అవును. ఊర్లల్లో వ్యాపారాలు అంతా నడిచేది. ఊర్లోనే కాదు, అవును. మీరు సిటీలో గమనించిన ఎక్కడైనా సరే ఒకప్పుడు హ్మ్. కిరాణా షాపులన్నా గానీ ఏదైనా సరే ఖాతాలు ఉంటుండే. అవును. నెల ఖాతాలు తీసుకొని నెలకొకసారి కట్టేసి తీసుకుంటుండే. అవును. అది కూడా ఎట్లుంటుండే? అసలు చుట్టరికమా? అసలు ఏమైతరు? అది అవును. కులం, మతం అనేది ఉండేది కాదు. అవును. బాబాయ్, కాకా, మామ అవును. ఈ విధంగా అవును. అంటే పిలుచుకుంటూ అవును. ఒక బంధం ఏర్పడుతుండే వ్యాపారం. అవును. మా వైశ్యులు, మా కోమట్లు చేసిన వ్యాపారం అట్లాంటిది. అవును. ఇప్పుడు అట్లాంటిది కనుమరుగైపోయింది. అవును. ఎందుకు? ఇక్కడ తక్కువ రేట్ చూపియడం వల్ల. అంటే ఇట్ జనరల్‌గా ఇచ్చే రేట్ కన్నా కూడా ఇంకా తక్కువ చేసి, వాడు లాస్ అయినా సరే 2, 3 నెలలు భరించుకొని మరి చేసి ఆ షాప్‌ని లేకుండా అంటే ఇట్లాంటివి జరిగినాయి. అవును. ఇవి యదార్థాలు. అవును. చరిత్ర జరిగినాయి. అందుకే అవును. ఇంతగనం జరుగుతుంది. ఇప్పుడు అవును. మీరు అమంగల్‌లో ఇప్పుడు బంద్ పెట్టిర్రు, బంద్‌కు పిలుపునిచ్చిర్రంటే అది ఉత్తగా కాదు కదండీ! అవును. అవును. అది ఎంత అది వాళ్ళ మనసులో నిండిపోయింది. అవును. అరే! ఇది ఏదో ఒకటి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశం ప్రజల్లో వచ్చిందిది. అవును. మీరు చెప్పింది, ఇప్పుడు మాట్లాడింది కాదిది. ఇది అవును. చాలా జరుగుతున్నది. దానికొక సమయం వచ్చింది, ఒక కాలం వచ్చింది. అది బయటపడుతుంది. దాన్ని ఇప్పుడు ఇంకా ముందుకి ఇంకా ఎంత విశ్వరూపం చూపిస్తదో చూడాలి. అంటే దీని వెనకాల ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సంబంధించి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా కమ్యూనిస్టులు, కొంతమంది వేర్పాటువాదులు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ దీని వెనకాల ఉన్నారు అనేటువంటి ఒక వాదన బలంగా అంటే తీసుకొస్తున్నారు. దీని ఇప్పుడు గురించి మీరేమంటారు అసలు? అంటే మీరు ఒకటి బీజేపీ పార్టీ అంటే మీరు గమనించండి. బీజేపీ పార్టీ ఎక్కడిదండి? నార్త్. హ్మ్. నార్త్ పార్టీ. కేంద్రంలో ఉన్నది వాళ్ళే. అవును. ఇప్పుడు వాళ్ళు
రివర్స్ ఎట్లా మాట్లాడతారు ఇక్కడ? ఉమ్. మాట్లాడలేరు. కానీ ఇక్కడ స్థానికంగా మీరు ఒకటి ఉన్న ప్రజలు- గమనించండి, ప్రజలు- మీరు తెలుసుకోండి ఇంకొక విషయం. బీజేపీ పార్టీలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు అవును ఈ విషయంలో బాధపడుతున్నారా లేదా కనుక్కోమనండి. అవును ఇప్పుడు అంతేందుకు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, నేను అవును. కూడా కొన్ని వీడియోలు చూసినా, అవును. వాళ్ళు ఖండిస్తున్నారు. అవును ఖండించండి. ఎక్కడ మటుకు మొత్తం సమాజాన్ని, మొత్తం ఆ వర్గాన్ని అనకండి. ఎవరు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో వాళ్ళకి శిక్ష పడాలి. అవును అన్యాయం చేస్తున్న వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అవును ఇక్కడ ట్యాక్సులు ఎగ్గొడుతున్న వాళ్ళకి పడాలి. అవును ఎవరైతే అగౌరవపరుస్తున్నారో, చిన్న చూపు చూస్తున్నారో, ఇక్కడ కల్చర్ని అసలు పట్టించుకోకుండా ఉంటున్నారో వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. అవును. అది మీ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, ఎవరైనా అవును అంతే కదండి. సమాజంలో మనం బతుకుతున్నప్పుడు నలుగురితో కలిసిమెలిసి ఉండాలి. అవును ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు ఉంటే ఇట్లాంటివి వస్తాయి. అవును మేమే ఎక్కువ, మాదే నడుస్తుంది అంటే కానుంటుంది కదా. ఇప్పుడు సికింద్రాబాద్లో ఇష్యూ కూడా ఏంటంటే, అవును అది కారు తీయండి, పక్కన అడ్డంలో ఉంది కారు, రోడ్డు మీదకి వెళ్ళి పక్కకి జరపండి అంటే కొట్టడం, తిట్టడం, కులాన్ని దూషించి తిట్టడం, అది ఎంతవరకు న్యాయం అండి? అవును అంటే ఇక్కడ అహంకారం, అది అంత పనికిరాదు. ఇప్పుడు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కూడా ఆనాడు జరిగింది. అప్పుడు ఆంధ్ర ప్రజలని ఎలగొట్టిర్రా అండి? కాదు కదా. అవును ఆంధ్ర పెద్దంతార్లని ఎవరైతే రాజకీయంగా ఈ ప్రాంతాన్ని తక్కువ చేసి ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుపడి ఇక్కడ వస్తున్న రెవెన్యూని ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ అన్యాయం చేస్తున్న వారిని గో బ్యాక్ అన్నారు. అవును ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. ఎవరైతే ఇక్కడ మార్వాడీసు ఉండి ఎవరైనా సరే తప్పులు చేస్తే అవును వాళ్ళకి శిక్ష పడాల్సిందే, కంపల్సరీ. ఒకవైపు మనలాంటి వాళ్ళం అందరం తెలంగాణ సమాజంలో ఎవరైతే బుద్ధిజనులు వాళ్ళందరూ కూడా మార్వాడి గో బ్యాక్ అని అంటూ ఉంటే బీజేపీ వాళ్ళు రోహింగ్యాలు కూడా గో బ్యాక్ అని అంటూ ఉన్నారు. అసలు దానికి లింక్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏదైనా సరే అండి, ఎక్కడైనా సరే, ఇప్పుడు మన దేశానికి, ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇతర దేశాలలో వెళ్ళి ఉంటున్నారు. అవును అవును మన అక్కడ బీవాడి కూడా ఉన్నారు. అవును ఇప్పుడు మీరు మనందరం చూస్తున్నాం వీడియోలు. ఇప్పుడు అంతా సమాజం అంతా చేతుల్లోనే మనకు కనబడుతుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుంది. మరి ఆస్ట్రేలియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి మన వాళ్ళ మీద. ఉమ్, మరి అది తప్పే కదా. అవును అక్కడ కూడా అంటే ఎవరైనా ఎక్కడైనా బ్రతకచ్చు, కానీ అక్కడ ఉన్న కల్చర్ని, అక్కడున్న ఏవైతే సాంప్రదాయాలు ఉంటాయో వాటికి అనుగుణంగా ఉంటూ అక్కడ కలిసిమెలిసి ఉంటే ఇలాంటివి జరగవు. అవును ఎక్కడైతే ఎప్పుడైతే నాదే నేనే అని ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఉమ్, అంతే. ఇది చరిత్ర కూడా మనం తెలుసుకుంటే అవును. అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా సరే అండి, ఇక్కడ ఉండాలి అనుకుంటే ఇక్కడ కలిసిమెలిసి ఇక్కడ ఉన్న కల్చర్ని మనం ఇష్టపడి కలిసిపోవాలి ఇందులో. అవును. ఇంకొకటి మీరు గమనించండి, ఈ రోహింగ్యాలు అంటున్నారు, అవును చొరబాటుదారులు అంటున్నారు. అవును ఇప్పుడు వాళ్ళ దేశం ఎక్కడిదండి? మనం వింటున్నది ఎక్కువ శాతం బంగ్లాదేశ్. అవును అవును, ఉండొద్దు, రావద్దు ఇక్కడికి. ఇక్కడ ఏం అవసరం అండి? మీరు ఎలక్షన్ టైంలో వచ్చి, ఇక్కడ ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చి ఓటు వేసేసి మీరు వెళ్ళిపోయి అక్కడ దాడులు జరగడం అవి కూడా తప్పే. 100% శిక్ష పడాల్సిందే. అవును ఎవరికైనా శిక్ష పడాల్సిందేనండి. ఉమ్, ముఖ్యంగా అక్కడ ఇప్పుడు ఎక్కడో వాడు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఉన్నోడు ఇబ్బంది పడతాడు. అవును. సింపుల్. అవును మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినా ఎంతవరకు మన బౌండరీస్ ఉన్నాయో, మన హద్దులు ఉన్నాయో, మనకు ఎంతవరకు అయితే అక్కడ హక్కులు ఉంటాయో అంతవరకే మనం ఉంటే ఏవి సమస్యలు ఎక్కడ ఏ దేశమైనా రావు. అవును మనం ఎప్పుడైతే విజృంభిస్తామో ఇట్లాంటి ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. అవును ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అవును నాకు తెలిసి ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూడాలి. కానీ మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ రాజస్థాన్లు కానీ హైదరాబాద్ మహానగరంలో ఒక నిజాం కాలం నుంచే వ్యాపారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి డామినేషన్ నడుస్తుంది అనుకోవచ్చా ఎట్లా? ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు నిజాం కాలం నుంచి నిజాం కాలం నుంచి కూడా మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్లో గుజరాతీలు వచ్చారు, అప్పుడు రాజస్థాన్లో వచ్చారు, వాళ్ళు వ్యాపారం వాళ్ళ గలీలే ఉన్నాయి చాలా వరకు. మార్వాడి గలీలు ఉంటాయి, గుజరాతీ గలీలు ఉంటాయి. ఇప్పుడు బేగం బజార్ మొత్తం వాళ్ళే ఉంటారు, అవును. సిటీస్లో వాళ్ళే ఉంటారు, మోండా మార్కెట్లో మెజారిటీ వాళ్ళే ఉంటారు, లేదా కోటిలో హరిదాస్ గల్లీ కావచ్చు, జేఎస్ మార్కెట్ కావచ్చు, లేదా గుజరాతీ గల్లీ అనే ఉంది, అవును. మొత్తం మార్కెట్ వాళ్ళదే. అవును. సో ఇది అంతా కూడా ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన వ్యాపారాలు కావు. ఇప్పుడు 70-80 సంవత్సరం నుంచి ఉన్నారు. అవును. సో అప్పుడు లేనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది కొత్తగా? అదేగా చెప్తున్నా. ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించండి, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయంటే మనది అధిక జనాభా కలిగిన దేశం. మనది అధిక జనాభా కలిగిన దేశం కాబట్టి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏంటంటే మన హద్దులు ఎంతవరకు ఉన్నాయి అనేది ఎవరిది వాళ్ళు
తెలుసుకొని మెసులుకుంటే ఏది ఉండదు. ఇప్పుడు మనం వెళ్ళి రాజస్థాన్లో వ్యాపారాలు చేయగలుగుతామా అండి? చేయనిస్తారా? మనకు అవకాశం ఉందా? సింపుల్. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి బ్రతికి ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. అది ఎంత మటుకు ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టనంత వరకు. మనం ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టినాము, ఈ పూట గడిచింది అంటే అది కుదరదు. అది చినికి 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 ఇప్పుడు జరుగుతున్న గాలివానలాగా అది బయటపడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే సింపుల్. మీరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోండి. ఎవరికైనా మీరు ఎక్కడ ఏ ప్లేస్లోనైనా మీరు వ్యాపారాలు చేసుకోండి. కానీ అక్కడ ఉన్న లోకల్స్కి గౌరవం ఇవ్వాలి. అక్కడ ఏం కల్చర్ ఉంది, అక్కడ ఏం నడుస్తుంది, వాటిని మర్యాద గౌరవం ఇచ్చుకుంటూ మీరు దాంట్లో మర్జ్ అవ్వాలి. అంటే కలిసిపోతే మీకు ఏది ఉండదు. మీరు కలవము, మా పద్ధతులు కావి ఇవి, మా వేరే పద్ధతులు ఉంటాయి, మా ఆచారం అది అంటే ఇవే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మార్వాడీలు పెట్టినటువంటి షాపులలో కూడా వాళ్ళకి సంబంధించిన మార్వాడి మళ్ళీ వాళ్ళ రూట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రిలేషన్స్ తీసుకొచ్చేసి అక్కడ లేబర్ పని చేపిస్తారు వాదన ఉంది. దానివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఇక్కడ పెరగడం గల కారణం కూడా అదే అని అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారాలు ఇక్కడ చేసుకుంటున్నారు, ఇక్కడ సంపాదించుకుంటున్నారు. ఇక్కడ వారికి మీరు ఉద్యోగాలు ఇవ్వము అంటే అది ఎట్లా? ఇవ్వండి. 10 అవకాశాలు ఉన్నాయి, ఒక 4 ఇవ్వండి, ఒక 5 ఇవ్వండి ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి. మీరు అక్కడ వాళ్ళకి కూడా పెట్టుకోండి, ఇక్కడ వాళ్ళకి కూడా పెట్టుకోండి. అసలు ఎవ్వరు వద్దు, మేము మా వాళ్ళే వస్తారు, వాళ్ళు తక్కువకి వస్తారు, మా దగ్గరనే వంటారు, మా దగ్గరనే ఉంటారు, 24 గంటలు అందుబాటులో ఉంటారు, మేము ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తారు అంటే నిరుద్యోగం ఇట్లనే పెరుగుతుంది. సమస్యలు ఇట్లనే ఉత్పన్నమవుతాయి, పెరుగుతూనే ఉంటాయి కంపల్సరీ. మీరు కంపల్సరీ ఎక్కడ పోయినా, మనం ఏ వ్యాపారాలు చేసినా, ఏ రాష్ట్రంలో పోయినా, ఏ దేశంలో పోయినా అక్కడ లోకల్స్కి మర్యాద గౌరవం ఇచ్చుకుంటే ఎక్కడ కూడా గొడవలు రావు. గొడవలు వస్తున్నాయి అంటేనే మీరు అక్కడ ఎవరినో దూరం పెడుతున్నట్టు, అక్కడ ఏదో రెచ్చగొట్టిన విషయాలు ఏదో జరిగినట్టే భావించాల్సి వస్తుంది. అది జరుగుతున్నాయి. మీరు ఏ దేశం పోయినా కూడా మన వాళ్ళ మీద జరుగుతుంది అంటే అక్కడ దాడులు కొన్ని అక్కడ ఏదో జరిగినట్టు మనకి వాళ్ళ అవకాశాలని మనం తీసేసుకుంటున్నాం. ఇప్పుడు నేను కొన్ని చూసిన కొన్ని వీడియోలు కూడా నేను గమనించిన, వాళ్ళు తిడుతున్నారు, అరే మా అవకాశాలని మీరు తీసేసుకుంటున్నారు, మీరు గో బ్యాక్ అని అంటున్నారు. నేనేమంటున్నా, అక్కడ వాళ్ళకు కూడా మీరు మర్జ్ అయిపోయి కలిసిపోయి వాళ్ళని కలుపుకుంటే ఈ సమస్యలు ఉండవు. అది ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ సిటీ అయినా. మీరు ఎప్పుడైతే పెద్దంతారు లెక్కగా మీరు నాదే నడవాలి, మా పద్ధతులు వేరు అని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అది ఏ కులమైనా, ఏ మతమైనా ఇంకా అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. కేవలం కిరాణా షాపులకి పరిమితమా ఈ మార్వాడీల యొక్క లేదండి. మీరు ఇంకోటి గమనించండి, ఒక్క కిరాణా షాపులనే కాదు, మీరు కిరాణా చూసుకోండి, హోల్సేల్ ఫైనల్గా వాళ్ళే. జ్యువెలరీ లైన్ చూసుకోండి, ఫైనల్గా హోల్సేల్ వాళ్ళే. మీరు ప్లంబింగ్ సామాన్ చూడండి, వాళ్ళే. శానిటరీ చూడండి, వాళ్ళే. ఎలక్ట్రికల్ చూడండి, వాళ్ళే. అంటే మీరు చెయ్యండి, మీరు ఏదైనా వ్యాపారాలు చేయండి, కానీ 2 నంబర్ చేయకండి. తక్కువ రేట్ వస్తుంది కదా, తక్కువ రేట్కి ఇచ్చేసి మనం మార్కెట్లో మనం నిలదొక్కుకోవాలనే ఉద్దేశంలో అట్లాంటి ముందుకెళ్తే ఇలాంటి గొడవలు స్టార్ట్ అయ్యాయి. మార్వాడీలు ఎక్కువ శాతం బీజేపీకి అనుకూలంగా ఉంటారని ఒక వాదన బలంగా ఉన్నది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జిఎస్టీ వాళ్ళే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు వాళ్ళే అని మీరు అంటా ఉన్నారు. సో ఇది ఎంతవరకు అసలు? అంటే ఇందులో మనం ఒక్కటి గమనించాలి, ఇది చాలా పెద్ద విషయం. ఇది ఈ వ్యాపారాలలో కొన్ని లుసుకులు, అంటే అవి నాకు తెలిసి చట్టాలలో కూడా కొన్ని ఉన్న లుసుకులని పట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారాల్లో ఎంతవరకు న్యాయంగా పోతున్నారు, ఎంతవరకు ట్యాక్సులు కడుతున్నారు, ఎంత ధర్మంగా వీళ్ళు ముందుకు వ్యాపారాలు చేస్తున్నారు అనేది అది గవర్నమెంట్ చూడాలి. గవర్నమెంట్లో ఉన్న అధికారులు చూడాలి. అప్పుడు అన్నీ బయటపడతాయి. ఎవరు ఎంత సక్రమంగా చేస్తున్నారు వ్యాపారాలు, ఎవరు ఎక్కువ ట్యాక్సులు కడుతున్నారు, ఎవరు 2 నంబర్ దందా ముందుకు తీసుకుపోతున్నారు ఇందులో ఇంకొక వాదన అనేది కూడా బయటపడుతుంది. ఇంకొక వాదన కూడా ఉంది. ఇప్పుడు పాత బస్తీలో అసలు కరెంటు బిల్లే కట్టరు ముస్లిమ్స్ అనే వాదన ఉన్నది. అవును. సో ఇటు మార్వాడీలు కూడా ఓల్డ్ సిటీలో ఎక్కువ ఉన్నారు. అసలు ఇదంతా ఏంది? అసలు ఇదంతా అది మీరు గమనించండి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో చాలామంది మైనారిటీలో ముస్లిమ్స్ ఉంటారు, అక్కడ హిందువులు కూడా ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, మార్వాడీస్ కూడా ఉన్నారు. మీరు ఇంకోటి క్లియర్గా ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ముస్లిం తర్వాత ఎక్కువ శాతం ఉన్నది మార్వాడీసే. పాత బస్తీ లోపల మొత్తం ముస్లిమ్స్ అయితే పాత బస్తీ చుట్టూ బార్డర్స్ మొత్తం మన మార్వాడీస్. కాబట్టి నేనేమంటా, మీరు ఎవరైనా ఉండండి, కానీ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులు కట్టాల్సిందే.
కరెంటు బిల్లులు కానీ ఏ బిల్లులైనా సరే మనం కట్టాల్సిందే. అది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇవి ఏవైతే ట్యాక్సులు ఎక్కొడతారో వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే శిక్ష అర్హులే. వాళ్ళు శిక్ష పడాల్సిందే, వాళ్ళకి పనిష్మెంట్ పడాల్సిందే. విషయాలు బీజేపీలో ఈ నాయకులకు తెలియదు అంటారా? వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు ఏమనరండి. బీజేపీ వాళ్ళు ఎవరు ఏమనరు. వాళ్ళు కేవలం మైక్ల ముందు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏమనరు. ఎందుకంటే వాళ్ళది మొత్తం నడిచేదే రిమోట్ నార్త్ నుంచి. నార్త్లో అంతా వాళ్ళే కదండి, వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. కాబట్టి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు ఏదైనా సరే దేశం కోసం, ధర్మం కోసం అంటారు కదా, అదే విధంగా ఓల్డ్ సిటీలో కానీ, బేగం బజార్లో కానీ బీజేపీ వాళ్ళని వెళ్ళి అడగమనండి. దేశం కోసం, ధర్మం కోసం నువ్వు కరెక్ట్గా జెన్యున్గా బిజినెస్ చేయి, జెన్యున్గా ట్యాక్సులు కట్టు, జెన్యున్గా నడిపించుకో, నువ్వు ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా ఉద్యోగాలు అని చెప్పమని గట్టిగా చెప్తారా? చెప్పరు. వాళ్ళు ఏది చేయంటే వీళ్ళు అదే చేయంటారు. మనం ఎందుకంటామంటే అది చేయని. తప్పు అనిపిస్తే తప్పు, లేదు మంచి చేసిరు అంటే ఓకే శబాష్ మంచి అంటాం మనం. అంటే ఇక్కడ ఈ హైదరాబాదు తెలంగాణ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎవరినైనా మర్జీ చేసుకుంటారు. కానీ మీరు ఒకటి గమనించండి, ఈ హైదరాబాదు తెలంగాణ ప్రజలని వేరే వాళ్ళు మర్జీ చేసుకోరు. అందుకే ఈ గొడవలు. మనం అందరినీ నమ్ముతాం, అందరికీ దండం పెడతాం, అందరికీ నమస్తే చెప్తాం, అందరికీ సలాం చేస్తాం, అందరికీ చేస్తాం. కానీ మనల్ని వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేయరు. చేయనప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. మీరు చరిత్ర చూసుకున్న అదే, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కూడా అదే. నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే అదే జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఉద్యమం కేవలం హైదరాబాద్, తెలంగాణ వరకే పరిమితం అవుతుందా, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుంది? ఇక్కడ ఇది చాలా సున్నితమైన విషయం. మీరు ఒకటి గమనించండి, మనది అధిక జనాభా ఉన్న దేశం. కాబట్టి మన దేశంలో ఎవరైనా, ఎన్ని కులాలైనా, ఎన్ని మతాలైనా బ్రతకచ్చు, ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎంత మట్టుకు ఎదుటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టనంత వరకు. అది ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ గల్లీ అయినా. ఇప్పుడు మరి ఇక్కడ ఇంత జనాభా ఉన్న దగ్గర కొన్ని కఠినమైన స్ట్రిక్ట్ రూల్స్ ఎవరిది వాళ్ళు పాటించుకుంటే ఇట్లాంటివి ఉండవు. ఎదుటి మనిషి కూడా మనిషే. వాడు మన కులం, మతం అనేది పక్కన పెడితే వాడు మనిషి, మనోడు. వాడిని తక్కువ చేసి చూడడం, అరే వీనేమి ఆచారాలు, ఇవేమి ఆచారాలు అని తక్కువ చేసి చూస్తేనే ఇట్లాంటి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్ అదే, కల్చర్ని గౌరవించుకోండి. మనం ఎక్కడ ఉంటున్నాం? ఇప్పుడు మనం రాజస్థాన్లో వెళ్ళి బతుకమ్మ ఆడతామా అండి? ఆడతామా? వాళ్ళు ఇక్కడ వచ్చి డాండియా ఆడుతున్నారు, ఆడుకోండి. కానీ బతుకమ్మని అగౌరవపరిస్తే ఎట్లా? ఇక్కడ కల్చర్ని అగౌరవపరిస్తే ఎట్లా? ఇక్కడ అన్నీ వింత వింత ఆచారాలని మీరంటే ఎట్లా? అంటే ఈ వ్యాపారాలు ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమా? ఆంధ్రాలో కానీ, తమిళనాడులో కానీ, ఇటు కేరళలో కానీ, మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి ఉన్నారు వీళ్ళంతా? నాకు తెలిసి ఇప్పుడు మార్వాడీస్ అనేది ఒక హైదరాబాద్లోనే, తెలంగాణలోనే ఉన్నారని నేను అనుకోవట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నారు మార్వాడీస్. ఎక్కడున్నా ఇప్పుడు చూడండి, ఇట్లాంటి గొడవలు అక్కడ రావట్లేదు అంటే అక్కడ చాలా కంట్రోల్గా ఉన్నట్టు అర్థం. అక్కడ లోకల్ మంచి బందోబస్తుగా ఉన్నట్టు అర్థం. ఇక్కడ నేను అదే చెప్తున్నా, హైదరాబాద్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవరినైనా హక్కును చేర్చుకుంటారు, నమ్మేస్తారు, ఇష్టపడతారు, కలిసిపోతారు. కానీ మనల్ని వాళ్ళు కూడా కలుపుకోవాలి కదా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చాలా బలంగా పోతా ఉన్నటువంటి క్రమంలో, అంటే మార్వాడీలంతా ఇక్కడ నుంచి పొమ్మని అంటున్నారా మీరు? అదే చెప్తున్నా, సామాన్య ప్రజలకి సంబంధించిన విషయం కాదు ఇది. నేను అదే అంటున్నా, ఇప్పుడు కొన్ని వ్యక్తిగతంగా జరిగిన కొన్ని తప్పులు మొత్తం పూర్తి ఆ సమాజానికి పెట్టద్దు, ఆ వర్గానికి పెట్టద్దు, రుద్దద్దు నా ఉద్దేశం. అది ఏమైపోతుంది, చాలా అది ఇంకా ఎంతో, అది శాంతి భద్రతలు మొత్తం మంట కలిసిపోతాయి. ఇప్పుడు మన తెలంగాణ కానీ, మన దేశం కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ప్లస్ అభివృద్ధితో ముందుకెళ్తుంది. కాబట్టి దీన్ని మనం డిస్టర్బ్ చేసుకోవద్దు. దీన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటే మనల్ని మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి దీన్ని సున్నితంగా భావించుకుంటూ ఎవరికి వాళ్ళు, ఇప్పుడు సమాజాలు, సంఘాలు అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఇంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, ప్రతి ఒక్కరు మాట్లాడేది ప్రతి ఒక్కరు వింటారు, చూస్తారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదే ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం తప్పు చేస్తున్నాం, ఇవి ఏమైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు ఏవైతే మాట్లాడుతున్నారో అవి కొంచెం దృష్టి పెట్టి, అరే ఎక్కడ తప్పు జరుగుతుంది బై కంట్రోల్ చేసుకోవాలి, ఎవరిది వాళ్ళు నిమ్మలంగా ఉండాలి, అందరూ మనోళ్ళే అని భావనతో ముందుకెళ్తే ఇది ఇక్కడికి మెల్లమెల్లగా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఇంకా రెచ్చగొట్టేటట్టుగా చేతులు లేపడం, బండబూతులు తిట్టడం,
ధమ్కీలు ఇవ్వడం ఇట్లాంటివి మొదలు పెట్టారు అనుకోండి, ఇది చినికి గాలివాన తుఫాను కూడా అవుతుంది, సునామీ కూడా అవుతుంది. అంటే దీనికి ప్రధానమైనటువంటి సొల్యూషన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఈ నీరు కప్పిన నిప్పులా కనుక ఉద్యమం పెద్దగా అయితే మాత్రం దీన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు, ప్రభుత్వం వల్ల కూడా కాదు. అది హద్దులు దాటిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? సొల్యూషన్ ఏముంది, ప్రభుత్వం పట్టించుకో. ఇప్పుడు ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కానీ, శాంతి భద్రతలు కానీ ఎవరి మీద ఉంటాయి? ప్రభుత్వం మీద. దీనికి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎవరిని పిలిపియాలో పిలిపించి, ఎవరిని కూర్చోబెట్టాలో కూర్చోబెట్టి మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం వెతికితే సరిపోతుంది. దీనికి ప్రభుత్వం అనేది కంపల్సరీ చొరవ తీసుకోవాలి. ప్రతి పార్టీలు ఎన్ని పార్టీలు, ఇప్పుడు ప్రతి పార్టీలో మార్వాడీస్ ఉంటారు. ఇప్పుడు నేనున్నా, నాకు మార్వాడీ దోస్తాని ఉంది, చాలామంది ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరికి మార్వాడీ దోస్తాని ఉంటారు, ముస్లిం దోస్తాని ఉంటారు, అన్ని రకాల జాతులు, కులాలు, మతాలు వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ ఏమైపోతుంది, ఇట్లనే ఇది అయిపోతే మొత్తం సమాజం మొత్తం భ్రష్టు పడిపోతుంది. కాబట్టి అట్లాంటి ఉద్దేశం, అట్లాంటి దారి తీయొద్దు అంటే కంపల్సరీ దీనికి సంబంధించిన కుల పెద్దలు ఉంటారు, మత పెద్దలు ఉంటారు, అన్ని రకాల పెద్దలు ఉంటారు. వాళ్ళు సంఘాలు, మీటింగ్లు ఇవన్నీ నడుస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు కొంచెం పెద్దరికంగా స్టెప్ తీసుకొని ఎవరి హద్దులు వాళ్ళు మాట్లాడుకొని సెట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఇది ఎట్లా లేచిందో అట్లనే కూల్ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద విషయం, సెన్సిటివ్ విషయం. ఇక్కడ ఎవరిని తప్పుపట్టేది కాదు. ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు ట్యాక్సులు ఎగ్గొట్టినా, నువ్వు ఎదుటోని ఇబ్బంది పెట్టినా, నువ్వు కల్తీలు తయారు చేసినా, నువ్వు డూప్లికేట్లు తయారు చేసి మార్కెట్లో అమ్మినా, నువ్వు దొరికినవంటే నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరివైనా నీకు శిక్ష పడాల్సిందే, నిన్ను లోపల వేయాల్సిందే. ఇట్లాంటివి జరిగితే అప్పుడు ఎవరిది వాళ్ళు కొంచెం సెట్ అవుతారని నా ఉద్దేశం. ఇట్లనే వదిలేస్తే మాత్రం కల్తీ అట్లనే నడుస్తుంది, డూప్లికేట్ ఐటమ్స్ అట్లనే వస్తాయి మార్కెట్లోకి, ట్యాక్సులు ఎగగొట్టేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది డబ్బులే అడుగుతున్నారు, ఓన్లీ క్యాష్ బై మా దగ్గర, నువ్వు కొంటే కొను లేకపోతే లేదు అని అంటున్నారు. అదెంత న్యాయం? మరి బిల్లు కూడా ఉండదు, బిల్లు కూడా ఇయ్యరు. కొన్ని జాగ్రత్తలు పేపర్ రాసి ఇట్లేస్తారు. అవన్నీ తప్పులే కదా. మరి ఇవన్నీ ఉన్నాయి, చాలా తవ్వుతాయి కొద్దీ, ఇంకా వెళ్తూనే ఉంటాయి ఇందులో చాలా. కాబట్టి ఇవన్నీ కాదు, ఎవరికి వాళ్ళు హద్దులు పెట్టుకొని, ఎవరికి వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండి, ఎదుటివాడు కూడా మనోడే, ఇదంతా మన మనుషులే అని అనుకొని ముందుకు వెళ్తేనే ఈ గొడవలు అనేది జరగకుండా ఉంటుంది. సమాజం మంచిగా ఉంటుంది, అభివృద్ధి ఆగదు, అభివృద్ధి కుంటపడదు, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే శ్రీకాంత్ గారు చాలా విషయాలు, అంటే ఒక ఆర్యవైశ్య సమాజానికి కాదు, చాలా వర్గాలకు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల వల్ల ఏ విధంగా దెబ్బతీసిన కోణంలో చాలా డీటెయిల్గా వారు చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ ఉద్యమం, మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఎంతవరకు పోతుంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించిన వ్యాపారులకు ఏమన్నా వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది కదా, చూద్దాం. మరి త్వరలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.